बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन नबीना मुहम्मद व अला आलिहि व सहबिहि अजमईन अम्मा बअद। మహాశయులారా, ఖురాన్ గ్రంథం అల్లాహ్ యొక్క వాక్కు, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వైపున పంపినటువంటి వాణి సందేశం. ఈ ఖురాన్ ద్వారా అల్లాహు తఆలా ప్రళయం వరకు వచ్చే సర్వ మానవాళి మనుగడ, వారు జీవించే విధానం, వారు తమ ఇహలోక జీవితంతో పాటు పరలోక జీవితంలో కూడా ఎలా సాఫల్యం పొందాలో తెలుపుటకు వచ్చిన గ్రంథం. అందుగురించే స్వయంగా మీరు ఖురాన్ గ్రంథాన్ని చదవండి. ఎన్నో సందర్భాల్లో అల్లాహు తఆలా ఎన్నో సూరాలలో, ఎన్నో ఆయతులలో ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఉదాహరణకు ఖురాన్ ఆరంభంలోనే సూర ఫాతిహా తర్వాత రెండవ సూర సూరతుల్ బకరా, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబ్, అలిఫ్ లామ్ మీమ్ ఈ గ్రంథము, లా రైబ ఫీహ్ ఇందులో ఎలాంటి సందేహం లేదు, హుదన్ ఇది మార్గం చూపునది. ఇదే సూరాలో ఇంకా కొన్ని ఆయతుల తర్వాత హుదల్ లిన్నాస్ వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ అని అల్లాహ్ తఆలా చెప్పారు. ఇంకా మీరు సూరే ఇబ్రాహీం యొక్క ఆరంభాన్ని చూస్తే అలిఫ్ లామ్ రా కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్ నాస మినజ్-జులుమాతి ఇలన్-నూర్ అని అల్లాహ్ తఆలా చెప్పాడు. ఏంటి భావం? ఈ గ్రంథం మేము నీ వైపునకు అవతరింపజేశాము. ఎందుకు? లితుఖ్రిజన్ నాస్ మినజ్-జులుమాతి ఇలన్-నూర్, చీకట్లలో నుండి తీసి కాంతి వైపునకు నీవు ప్రజల్ని తీసుకురావడానికి. ఈ ఖురాన్ గ్రంథం ద్వారా మనం చీకట్లో ఉన్న మన జీవితాలను ఆ చీకట్లో నుండి తీసి వెలుతురులోకి తీసుకుని రాగలుగుతాము. మరి ఎవరి దగ్గర అయితే ఈ ఖురాన్ జ్ఞానం ఉండదో, ఎవరికైతే ఈ ఖురాన్ బోధన ఉండదో, ఎవరు ఈ ఖురాన్ విద్య నుండి దూరం ఉంటారో అలాంటి వారే వాస్తవానికి చీకట్లలో ఉన్నవారు. వమన్ లం యజఅలిల్లాహు లహు నూరన్ ఫమా లహు మిన్ నూర్. అల్లాహ్ ఎవరికైతే కాంతిని ప్రసాదించడో, ప్రకాశం వెలుతురుని ఇవ్వడో, అతనికి ఇంకా ఎవడూ కూడా కాంతి ప్రసాదించేవాడు లేడు. కానీ ఈ రోజుల్లో వాస్తవానికి మనతో జరుగుతున్న అశ్రద్ధతనం, అల్లాహు తఆలా ఆ అశ్రద్ధతనాన్ని దూరం చేయుగాక, మనల్ని అల్లాహు తఆలా సన్మార్గం వైపునకు తీసుకురాగాక, ఖురాన్ పట్ల ప్రేమని మన హృదయాల్లో నింపుగాక. ఆమీన్. సోదరులారా, ఈ రోజుల్లో మనం మన జీవితంలో ఎన్నో పనులకు ప్రాముఖ్యతనిస్తున్నాము, కానీ అశ్రద్ధ వహిస్తున్నామంటే ఖురాన్ విద్య నుండి అశ్రద్ధ వహిస్తున్నాము. ఎందుకు? ఖురాన్ ఎలాంటి గొప్ప ఘనత గల గ్రంథమో, ఖురాన్ ఎంతటి విలువ గల గ్రంథమో, దాని యొక్క ఉన్నత స్థానం ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. ఒకవేళ మీరు ఖురాన్ గ్రంథాన్ని చదివేది ఉంటే అల్లాహు తఆలా ఈ ఖురాన్ కు లఅలియున్ హకీం అన్నటువంటి గొప్ప బిరుదు ప్రసాదించాడు. ఖురాన్ గ్రంథం గురించి అల్లాహు తఆలా ఖురాన్ విలువను మనం తెలుసుకోవాలనుకుంటే అల్లాహ్ యొక్క ప్రేమ, అల్లాహ్ యొక్క విలువ, అల్లాహ్ యొక్క గౌరవ మర్యాద, అల్లాహ్ యొక్క స్థానం మన హృదయాల్లో ఎంతగా ఉందో దాన్ని బట్టి మనం ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకోగలుగుతాము.
ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను, మీరు గమనించండి. ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి మీకు ఒక బంద్ లిఫాఫాలో కవర్లో ఒక కవర్ ఇచ్చాడు. మీకు ఇందులో ఒక లెటర్ ఉంది అనుకుంటూ మీకు కవర్ ఇచ్చాడు. ఇచ్చిన వ్యక్తి ఉదాహరణకు ఒక సామాన్యుడు లేదా మీకు తెలియని వ్యక్తి. ఎట్లా తీసుకుంటారు మీరు? ఏదో సరే వచ్చింది అని పక్కకు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పుడైతే మీకు తెలుస్తుందో మీ మేనేజర్ మీకు ఈ లెటర్ ఇచ్చాడు, మేనేజర్ నుండి వచ్చిందా, ఏంటి విషయం, ఎవరి నుండి వచ్చింది అనేది చెప్పకుండా ఇది మీకు వచ్చిన లెటర్, మీకు వచ్చిన ఈ పత్రం అని ఇస్తున్నప్పుడు తీసుకునే మన యొక్క పద్ధతి ఎలా ఉంటుంది? అదే మీ యొక్క మేనేజర్ ఇచ్చాడు అని, లేదా మీరు గ్రామంలో ఉంటున్నారు, మీ డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ ఆ డిస్ట్రిక్ట్ కు పెద్ద ఎంపీ లేదా స్టేట్ కు ఉన్నటువంటి గవర్నర్, అతని వైపు నుండి డైరెక్ట్ మీ పేరున్న వచ్చింది లెటర్ అన్నట్టుగా ఏదైనా మనకు తెలుస్తూ ఉంటే దాన్ని తీసుకునేది పద్ధతి ఎలా ఉంటుంది? సరే వచ్చింది నేను తీసుకుని పడేస్తాను మాట లేదు. ఎందుకు? ఆ మేనేజర్, ఆ గవర్నర్ లేక ఆ ఎంపీ వారి యొక్క పదవి, వారి యొక్క హోదా అంతస్తును మనం తెలుసుకుంటాము గనక, తెలిసి ఉంది గనక మనకు దాన్ని బట్టి ఆ పత్రాన్ని గౌరవిస్తాము. అవునా లేదా? మరి ఖురాన్ గ్రంథాన్ని రోజు చూస్తున్నాము మన కళ్ళారా, లేక వింటాము ఖురాన్ గురించి, కానీ ఖురాన్ నాకు చదవరాదు, ఖురాన్ దాని యొక్క జ్ఞానం నాకు లేదు, నేను తప్పకుండా నేర్చుకోవాలి అన్నటువంటి కాంక్ష, దాని యొక్క ప్రేమ ఎందుకు మనలో కలుగుతలేదు? అంటే అల్లాహ్ యొక్క ప్రేమ మనలో తగ్గిపోయింది. అల్లాహ్ యొక్క ప్రేమ మనలో తగ్గిపోయింది. ఇవాళ రేపు సామాన్యంగా ఎందరో యువకులు, ఎందరో మన సోదరులు ఫేస్బుక్, వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. అవునా లేదా? వాస్తవమా? ఇప్పుడు నేను మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి దీంట్లో మీకు ప్రాక్టికల్ గా చూపించే అవసరం లేదు, చెప్తే అర్థమవుతుంది కదా. ఏం చేస్తాం మనం? వాట్సాప్ ఓపెన్ చేస్తాం. చేసిన వెంటనే కంటిన్యూగా ఎన్ని మెసేజ్లు వచ్చి ఉన్నాయో, 10 మంది నుండి మెసేజ్లు వచ్చి ఉన్నాయనుకోండి, కంటిన్యూగా మీది నుండి చదువుకుంటూ ఒక్కొక్కటి రామ్ మనం ఏం చేస్తాం? ముందు చూసుకుంటాము ఎవరెవరి నుండి వచ్చింది అనేది మెసేజ్. అవునా? అందులో మనకు అత్యంత గౌరవం, అత్యంత ప్రేమ, అత్యంత ప్రాముఖ్యత గల వ్యక్తి ఎవరో వారి మెసేజ్ల ముందు మనం చూసుకుంటాము. కరెక్టేనా? ఈ విధంగా మన జీవితాల్లో ఎన్నో సమస్యలు మనకున్నాయి, ఎన్నో పనులు మనకున్నాయి, ఎందరో వ్యక్తులు మనకున్నారు. అల్లాహ్ ఆ సృష్టికర్త, అతని యొక్క విలువ, అతని యొక్క గౌరవ స్థానం, అతని యొక్క ప్రేమ మన మనసులో ఉండాలా లేదా? ఏదైనా అది ఎంతగా ఉంటుందో అంతగానే మనం ఖురాన్కు కూడా విలువ ఇవ్వగలుగుతాం. ఇక మనం మనకు మంచనం వేసుకోవాలి. రోజు ఒక కనీసం 2 లైన్లు 3 లైన్లు ఖురాన్ తీసి చదవడానికి మనకు భాగ్యం కలగలేదు అంటే, దానికి బదులుగా ప్రతిరోజు వాట్సాప్ చెక్ చేస్తున్నాము, ఫేస్బుక్ చెక్ చేస్తున్నాము, ఎవరెవరి మిస్ కాల్ వచ్చాయో చెక్ చేసుకుంటున్నాము, ఎవరెవరి ఏ మెసేజ్లు వచ్చాయో చెక్ చేసుకుంటున్నాము. కానీ 24 గంటల నుండి కనీసం ఒక 5 నిమిషాలు, కనీసం ఒక 10 నిమిషాలు ఖురాన్ తెరిచి చూడడానికి మన దగ్గర సమయం లేదు అంటే, మన సంబంధం మన అసలైన సృష్టికర్త అల్లాహ్తో ఎంత గట్టిగా ఉందో దాన్ని మనమే అంచనా వేసుకోవాలి. సోదరులారా, మహాశయులారా, ఖురాన్ గ్రంథం ఎంత ఘనత గలదో వాస్తవానికి ఖురాన్ ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు? ఇతరుల ద్వారా ఎంత చెప్పినా గాని ఇతరులు ఒకరి గురించి చెప్పే విషయం కన్నా స్వయంగా అల్లాహ్ తన గురించి, తన ఈ గ్రంథం గురించి చెప్పే విషయం ఎక్కువ నిజమైనది. వమన్ అస్దఖు మినల్లాహి ఖీలా, అల్లాహ్ కంటే ఎక్కువ సత్యం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? లేరు.
అందు గురించి దీని విలువను తెలుసుకోవడానికి, దీని ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి సోదరులారా ఖురాన్ గ్రంథాన్ని చదవండి. ఖురాన్ గ్రంథం యొక్క ఘనత గురించి హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా ఉల్లేఖించిన హదీస్ లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇన్నల్లాహ యర్ఫఉ బిహాదల్ కితాబి అక్వామన్ వయదఉ బిహి ఆఖరీన్. యర్ఫఉ బిహాదల్ కితాబి అక్వామన్, ఈ ఖురాన్ గ్రంథం ద్వారా అల్లాహు తఆలా ఎన్నో జాతుల్ని, ఎందరో ప్రజల్ని ఉన్నత స్థానానికి లేపుతాడు. మరికొందరు యదౌ బిహి ఆఖరీన్, ఇంకొందరిని అల్లాహు తఆలా అధోగతికి పాలు చేస్తాడు, చాలా కింది స్థానంలో పడవేస్తాడు. ఈ ఉన్నత స్థానం పొందేవారెవరు? ఖురాన్ చదివేవారు, ఖురాన్ జ్ఞానం పొందేవారు, ఖురాన్ విద్యను అవలంబించేవారు. మరి ఎవరైతే ఖురాన్ నుండి విముఖత చూపుతారో, ఖురాన్ నుండి దూరం అవుతారో వారు అధోగతి పాలవుతారు. ఇక్కడ అధోగతి పాలవడం అంటే, నాకు మంచి ఉద్యోగం ఉంది కదా, నేను మంచిగానే సంపాదిస్తున్నా కదా, నా బాడీ చాలా హెల్తీగానే ఉంది కదా, నాకు భార్య పిల్లలు మంచిగానే ఉన్నారు కదా, ప్రపంచ రీత్యా ఈ విషయాల్లో చూసుకోవద్దు. జంతువులు కూడా తింటున్నాయా లేదా, వారు కూడా తమ కామ కోరికలని తీర్చుకుంటున్నాయా లేదా, వాటిని కాదు మనం చూసేది. ఇవి మంచి చెడులో వ్యత్యాసం చేసే చిహ్నాలు, గుర్తులు కాదు. అందు గురించి సోదరులారా హదీసులు దాని అసలు మూలంగా గ్రహించే ప్రయత్నం మనం చేయాలి. ఇంకా ఒక చిన్న మీకు ఉదాహరణ ఇస్తాను, దానిపై మీరు గ్రహించండి. ఖురాన్ వల్ల, ఈ ఖురాన్ వల్ల అల్లాహు తఆలా ఎవరికి ఎలాంటి గొప్ప స్థానం ప్రసాదిస్తాడో మీరు గమనించండి. కొంచెం ఈ రోజు నేను ఇంచుమించు అరగంట లేక 40 నిమిషాలు ఇచ్చే ఉపన్యాసంలో ఏ ఆయతు, ఏ హదీస్, ఏ భావం, ఏ విషయం మీకు గుర్తు లేకపోయినా కనీసం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాన్ని గుర్తుంచుకున్నా గానీ ఖురాన్ పట్ల ప్రేమ ఇన్షాల్లా మీకు కలుగుతుంది. ఖురాన్ ద్వారా మీరు కూడా ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. ఖురాన్ తో ఎవరికి సంబంధమున్నా అల్లాహు తాలా అతన్ని అధోగతికి పాలు చేయడు, అతని స్థానాన్ని ఏం చేస్తాడు? పెంచుతాడు. ఉదాహరణకు చూడండి, ఖురాన్ మన అల్లాహ్ వైపు నుండి తీసుకొచ్చిన దేవదూత ఎవరు? జిబ్రీల్ అలైహిస్సలాం. పేరు విన్నారు కదా ఇంతకు ముందు. జిబ్రీల్ ఎవరో తెలుసా మరి? సర్వ దైవదూతల్లో జిబ్రీల్ నాయకులు, సర్వ దైవదూతలకు నాయకుడు, గొప్పవారు. ఖురాన్ తీసుకువచ్చిన ఈ దూత ఆయనకు ఎంతటి ఘనత లభించిందో చూడండి. ఈ విషయం నేను కాదు చెప్పేది, స్వయంగా అల్లాహు తాలా ఖురాన్ లో తెలిపాడు. మీరు తీయండి ఖురాన్ 30 పారాలో 4వ సూర నబా నుండి 30వ పార మొదలవుతుంది. 30వ ఖండం నబా, తర్వాత నాజియాత్, తర్వాత అబస, తర్వాత తక్వీర్. 4వ సూరాలో ఆయత్ నంబర్ 19, 20, 21. ఈ 3 ఆయతులలో అల్లాహు తాలా 5 గుణాలు, 5 ప్రత్యేకతలు మన జిబ్రీల్ అలైహిస్సలాం గారి గురించి తెలిపారు. ఏంటి అవి? ఇన్నహు లకౌలు రసూలిన్ కరీం, ఈ దూత గౌరవనీయులు, కరీం. 2వ గుణం వి కువ్వతిన్, అతడు చాలా శక్తిశాలి. ఎంతటి శక్తిశాలి తెలుసా? 600 రెక్కలు ఆయనకున్నాయి. ఎన్ని? 600 రెక్కలు. ఒక్కసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను చూశారు. తమ నిజమైన అసల్ సృష్టిలో ఆయన కుడి వైపున ఉన్న రెక్కలు, ఎడమ వైపున ఉన్న రెక్కలన్నీ కూడా ఈ ఆకాశాన్ని నింపేశాయి, ఏమీ కనబడకుండా. అంత పెద్దటి లూత్ అలైహిస్సలాం జాతి వారిని అల్లాహ్ శిక్షించదలిచినప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం టోటల్ ఆ భూమితో సహా ప్రజలు, ఇల్లు అన్నిటినీ కూడా భూమి నుండి ఎత్తి ఆకాశం దగ్గర వరకు తీసుకెళ్లారు. అంతటి శక్తి గల ఈ రోజుల్లో మనం ఖురాన్ చదవకుండా
సూపర్ మ్యాన్, శక్తి మ్యాన్ అన్నటువంటి తుచ్చమైన సీరియల్ను చూసుకుంటూ విశ్వాసాలు పాడు చేసుకుంటున్నాం మనం. రెండవ ప్రత్యేకత, రెండవ గుణం, ఆయన మహా శక్తిశాలి అన్నటువంటి విషయం అల్లాహ్ తాలా తెలిపాడు. మూడవ గుణం ఆయనది ఇంద జిల్ అర్షి మకీన్, అల్లాహ్ వద్ద ఆయనకు ఒక గొప్ప ఉన్నత స్థానం ఉంది. నాలుగవ ఘనత ముతాఇన్ తమ్మ, అక్కడ ఆకాశాల్లో ఆయన మాట వినబడుతుంది. అంటే అల్లాహ్ ఆయనకు ఏదైనా ఆదేశం ఇస్తాడు, ఆయన సర్వ దేవదూతలకు ఆ విషయాన్ని తెలుపుతాడు. దైవదూతలందరూ కూడా ఆయన మాటను నమ్ముతారు, విధేయత పాటిస్తారు. ముతాఇన్, అందరూ ఆయన విధేయత పాటిస్తారు. అమీన్. ఇంకా అల్లాహు తాలా ఐదవ గుణం, ఐదవ ప్రత్యేకత తెలిపాడు, ఎంతో నిజాయితీపరుడు, ఎంతో అమానతు గలవారు. ఈ ఖురాన్ ద్వారా ఈయనకు ఇన్ని ఘనతలు లభించాయి, ఇంత ప్రాముఖ్యత, ఇంత గొప్ప విలువగా ఆయనకు లభించింది. ఇంకా ఇప్పుడు మనం కేవలం ఒక జిబ్రీల్ అలైహిస్సలాం గురించే విన్నాము. ఇక రండి, ఖురాన్ ఎవరిపై అవతరించింది? ఎవరిపై? ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై. ముహమ్మద్ రసూలుల్లాహ్ ఘనత ఏంటి? సర్వ ప్రవక్తలకు నాయకులు. ఈ సర్వ సృష్టిలో అల్లాహ్ తర్వాత ముహమ్మద్ ప్రవక్త కంటే గొప్ప ఘనత గలవారు, గొప్ప గౌరవ స్థానం గలవారు ఇంకెవరైనా ఉన్నారా? అల్లాహ్ తర్వాత ముహమ్మద్ ప్రవక్త తప్ప ఇంకెవరూ కూడా అంతటి గొప్ప స్థానం గలవారు లేరు. ఖురాన్ ఆయనపై అవతరించింది, అల్లాహ్ ఆయనకు ఇంతటి గొప్ప స్థానం ప్రసాదించాడు. ఇంకా ఏ నెలలో ఖురాన్ అవతరించింది? ఏ నెలలో? రమదాన్ నెలలో ఖురాన్ అవతరించింది. షహరు రమదాన్, రమదాన్ నెలలో అవతరించింది. రమదాన్ నెలలో ఖురాన్ అవతరించిందైతే దానికంటే గొప్ప ఘనత గల నెల ఇంకేదైనా ఉందా? దానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఆ నెలకు ఉన్నటువంటి విశిష్టతలు ఇంకా ఏ నెలకు లేవు. ఎన్ని విషయాలు తెలుసుకున్నాము? 3. ఖురాన్ తీసుకొచ్చిన దైవదూత, సర్వదూతల నాయకులు. ఖురాన్ అవతరించిన ప్రవక్త, సర్వ ప్రవక్తల నాయకులు. ఖురాన్ అవతరించిన నెల సర్వ 12 నెలల్లో ఎంతో గొప్ప ఘనత విశేషత గల నెల. ఇంకా ఖురాన్ ఏ రాత్రి అవతరించిందో, ఏ రాత్రి అది? లైలతుల్ ఖద్ర్ అని అంటాము, ఘనమైన రేయి. గమనించండి సోదరులారా, ఏ రాత్రి తొలిసారిగా ఖురాన్ అవతరించినదో దానిని లైలతుల్ ఖద్ర్ అంటాము. అల్లాహు తాలా దాని పేరుతో ఒక సూర ఖురాన్ లో అవతరింపజేశాడు. ఇంకా ఈ లైలతుల్ ఖద్ర్ గురించి ఏం చెప్పాడు? లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్. ఈ ఘనమైన రేయి 1000 నెలల కంటే ఎక్కువ శ్రేష్టమైనది. అల్లాహు అక్బర్. గమనించండి, ఇంకా ఏ కాలంలో అవతరించిందో ఆ కాలం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. బుఖారీలోని హదీస్, ఖైరుల్ ఖురూని కర్ని, సర్వ కాలాలలో అతి ఉత్తమమైన కాలం నా కాలం, ఈ తర్వాత ఉన్న కాలం, ఇంకా ఆ తర్వాత కాలం, ప్రవక్తది, తర్వాత సహాబాలది, తర్వాత తాబెఈన్, తాబెఈన్ల కాలం. ఈ విధంగా ఇంకా ఎవరైతే ఖురాన్ను విశ్వసించారో, ఎవరైతే ఖురాన్ అల్లాహ్ యొక్క సత్య గ్రంథమని నమ్ముకున్నారో వారిని ఏం చెప్పారు అల్లాహ్ తఆలా? కుంతుం ఖైర ఉమ్మతిన్, సూరా ఆల్ ఇమ్రాన్ లో, మీరు సర్వ జాతుల్లోకెల్లా అతి ఉత్తమమైన శ్రేష్ఠులైన జాతి అని చెప్పారు. ఇంకా ఏ భాషలో ఖురాన్ అవతరించిందో ఆ భాష సర్వ భాషల కంటే ఉత్తమమైన భాష. మరి ఇంకా ఎవరైతే ఈ ఖురాన్ చదువుతారో, చదివిస్తారో, నేర్చుకుంటారో, నేర్పుతారో వారి గురించి ప్రవక్త గారు ఏం చెప్పారు? ఖైరుకుం మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమహు. మీలో అందరికన్నా శ్రేష్ఠులు, మీలో అందరికన్నా ఉత్తములు ఎవరయ్యా అంటే తఅల్లమల్ ఖురాన్, ఖురాన్ను నేర్చుకునేవాడు, వ అల్లమహు, మరియు ఖురాన్ను ఇతరులకు నేర్పేవాడు. గమనించండి, ఇకేం మిగిలింది? తీసుకొచ్చిన దూత సర్వదూతలకు నాయకులు,
ఎవరిపై తీసుకొచ్చాడో, ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడో ఆయన సర్వ ప్రవక్తలకు నాయకుడు. ఏ నెలలో అవతరించిందో అది సర్వ నెలలో శ్రేష్టమైన నెల. ఏ రాత్రి అవతరించిందో అది 1000 నెలల కంటే ఉత్తమమైన రాత్రి. ఏ కాలంలో అవతరించిందో ఆ కాలం అన్ని కాలాల కంటే ఉత్తమమైనది. ఏ జాతి ఎవరు దీన్ని స్వీకరించారో వారు ఉత్తమమైన జాతిలో చెందిన వారు. మరి ఏ మనిషి దీన్ని నేర్చుకుంటాడో లేక నేర్పుతాడో, చదువుతాడో లేదా చదివిస్తాడో అతను సర్వ మానవుల్లోకెల్లా, సర్వ ప్రజల్లోకెల్లా అతి ఉత్తమముడు అని ప్రవక్త చెప్పినప్పుడు ఇంతకంటే ఇంకా మంచి వాళ్ళల్లో మనం కలవకుంటే ఇంకా ఎందులో కలుస్తాము అని చెప్పే అవసరమా? మరి ఇక నుండి ఖురాన్ అధ్యయనం చేద్దామా? ఖురాన్ క్లాస్ లో పాల్గొందామా? ఇన్షా అల్లా రండి. ఖురాన్ క్లాసులలో పాల్గొంటే ఇంకా మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో గమనించండి. అల్లా యొక్క దేవల్ల మీకు ఇన్ని ఏసీలు ఇక్కడ పెట్టి, ఇన్ని లైట్లు, దీనికి వచ్చే కరెంటు బిల్లులు, ఖర్చులు అన్ని కూడా ఎవరో భరిస్తున్నారు పుణ్యాత్ములు. మనం హాయిగా వచ్చి కూర్చుండి ఇక్కడ నేర్చుకోవాలి అంతే. పుస్తకాలకు ఏ డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు. నేర్పించే పంతులకి, నేర్పించే టీచర్ కి మనం జీతం ఇచ్చే అవసరం లేదు. ఇన్ని సౌకర్యాలు అల్లా తఆలా మనకు ప్రసాదించిన తర్వాత ఇక నుండి కూడా మనం క్లాస్ లో హాజరు కాకుండా నాకు వీలు లేదు అని, వంట చేయడానికి నాకు టైం లేదు అని, నాకు ఇలాంటి సాకులు ఎన్నో చెప్పుకుంటూ ఖురాన్ నుండి దూరం అవుతూ ఉంటే రేపటి రోజు అల్లాహ్ వద్ద మనం ఏం సమాధానం చెప్తాను గమనించండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సహీహ్ ముస్లిం షరీఫ్ లోని హదీస్, వమజ్తమఅ కౌమున్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లాహ్, దేవుని గృహాలలోని ఏదైనా ఒక గృహంలో కొంతమంది గుమిగూడి ఒక చోట కలిసి యత్లూన కితాబ్ అల్లాహ్, అల్లాహ్ గ్రంథం ఖురాన్ను పఠిస్తూ ఉంటారో, పారాయణం చేస్తూ ఉంటారో, వయతదారసూనహు బైనహుం, దాని గురించి పరస్పరం చర్చించుకుంటూ అందులో ఉన్నటువంటి బోధనలను తెలుసుకుంటూ ఉంటారు, ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనహ్, వారి మీద ప్రశాంతత అవతరిస్తుంది. ఏమవతరిస్తుంది? ప్రశాంతత అవతరిస్తుంది. వఘషియతుహుముర్ రహ్మ, దైవ కారుణ్యం, అల్లాహ్ యొక్క కారుణ్యం వారిని కమ్ముకుంటుంది. వహఫతుహుముల్ మలాయిక, మరియు దైవదూతలు వారిని చుట్టుముడతారు. వజకరహుముల్లాహు ఫీ మన్ ఇందహ్, ఇంకా వారిని గురించి అల్లాహు తఆలా ఆకాశాల్లో అల్లాహ్ యొక్క అర్ష్ కు దగ్గరగా ఉన్నటువంటి దైవదూతల్లో వీరిని పరిచయం చేస్తాడు, వీరి గురించి ప్రశంసిస్తూ వీరి గురించి మంచి మాటలు చెప్తాడు. ఎన్ని లాభాలు కలుగుతున్నాయి గమనించండి ఒకసారి. లెక్కించారా మీరు? ఎవరైతే అల్లాహ్ యొక్క గృహాల్లో నుండి ఒక గృహంలో గుమిగూడి అల్లాహ్ ఖురాన్ను పారాయణం చేస్తారో, దాని బోధనను ఒకరికొకరు తెలుసుకుంటూ ఉంటారో, నజలత్ అలైహిముస్ సకీనా, ఒక లాభం ఏమిటి? ప్రశాంతత అవతరిస్తుంది. వఘషియతుహుముర్ రహ్మ, కారుణ్యం వారిని కమ్ముకుంటుంది. వహఫతుహుముల్ మలాయిక, దైవదూతలు వారిని చుట్టుముడతారు. వజకరహుముల్లాహు ఫీ మన్ ఇందహ్, వీరి యొక్క ఎవరైతే ఖురాన్ క్లాస్ లో వచ్చారో, ఖురాన్ నేర్చుకుంటున్నారో, వీరి ప్రస్తావన, వీరి యొక్క మంచి ప్రస్తావన అల్లాహు తఆలా అర్ష్ కు దగ్గరగా ఉన్నటువంటి దైవదూతలతో చేస్తారు. 4 లాభాలు ఉన్నాయి. అంతేకాదు ఇంకా మన ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అబూ హురైరా రలియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్, ఇక్రాఉల్ ఖురాన్, మీరు ఖురాన్ చదవండి, మీరు ఖురాన్ చదవండి. ఫఇన్నహు యాతి యౌమల్ ఖియామతి షఫీఅన్ లి అస్హాబిహి, ఎవరైతే ఖురాన్ చదువుతారో ఆ ఖురాన్ చదివిన వారి గురించి ప్రళయ దినాన సిఫారసు చేయు వారిగా హాజరవుతుంది. అల్లా మనందరినీ కాపాడుగాక. ఈ కామ మర్చిపోయి వచ్చాము, పోలీసు వాళ్ళు పట్టుకొని జైల్లో వేశారు. అయ్యో, ఎవరైనా తెలిసిన వారు వచ్చి కొంచెం సిఫారసు చేసి మమ్మల్ని బయటికి తీస్తే బాగుండేదని కోరుతామా లేదా? నిజంగా చెప్పండి, అందరి కోరిక ఉంటుందా? అచ్చా, ఇహలోకంలో
అల్లాహ్ దేవల్ల ఇక్కడ ఇఖామా లేనందుకు తీసుకెళ్లి లోపలేస్తారు అంతే, కొడతారా? ఇంతవరకు అట్లాంటి వార్తలు ఏమి లేవు. అయినా కానీ అక్కడ పరుపు ఉన్నా కానీ, అక్కడ ఏసీ ఉన్నా కానీ, అక్కడ తిండి సౌకర్యం ఉన్నా కానీ కొంతసేపటి గురించి కూడా ఉండడానికి ఇష్టం ఉంటుందా? మనసు ఒప్పుతుందా? మరి ఆ ప్రళయ దినాల శిక్షలు ఎలా ఉంటాయో గమనించండి. లెక్క తీసుకోవడానికి అక్కడ మైదాన మెషర్లో ఏదైతే నిలబడేది ఉంటుందో అక్కడి ఒక రోజు ఇక్కడి 50,000 సంవత్సరాల కంటే పొడుగ్గా ఉంటుంది. అక్కడ ఖురాన్ ఒకవేళ మనకు సిఫారిసు చేసి అక్కడి ఆ పొడుగు అంతటి దీర్ఘ సమయం క్షణాల్లో గడిచిపోతే ఎంత బాగుంటుంది? బాగుంటుందా లేదా? బాగుంటుంది అని అంటే సరిపోదు, దాని గురించి చేయవలసిన ప్రయత్నం చేయాలి. అంటే ఏంటి? ఖురాన్ చదవాలి. చదవ రాకుంటే నేర్చుకోవడానికి క్లాసులు ఏవైతే ఉన్నాయో వాటిలో పాల్గొనాలి. ఇంకా మరో హదీస్ చూడండి. నవాస్ ఇబ్న్ సమ్ఆన్ రలియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా ఆయన విన్నారు, యుతా యౌమల్ ఖియామతి బిల్ ఖురాన్, ప్రళయ దినాన ఖురాన్ ను తీసుకురావడం జరుగుతుంది. వ అహ్లిహి, ఖురాన్ చదివిన వారిని, ఖురాన్ ప్రకారం ఆచరించిన వారిని కూడా తీసుకురావడం జరుగుతుంది. అల్లదీన కాను యఅమలూన బిహి ఫి దునియా, ఎవరైతే ఖురాన్ ప్రకారం ఇహ లోకంలో తమ జీవితం గడిపేవారో వారిని కూడా, అంటే ఖురాన్ చదివి దాని ప్రకారం ఆచరించేవారు, వీరిద్దరిని తీసుకురావడం జరుగుతుంది. తక్దుముహు సూరతుల్ బకరా, అప్పుడు తక్దుముహు సూరతుల్ బకరతి వ ఆలి ఇమ్రాన్, అప్పుడు సూరతుల్ బకరా మరియు ఆలి ఇమ్రాన్ ఈ రెండు సూరాలు అందరికన్నా ముందుగా ఉంటాయి. తుహాజాని అన్ సాహిబిహిమా, మరి ఎవరైతే వీటిని పఠిస్తూ ఉన్నారో వారి వైపు నుండి అల్లాహ్ వద్ద వాదిస్తూ ఉంటాయి. అల్లాహ్ ఇంత గొప్ప దయా కరుణ చూడండి. ఎల్ల వేళల్లో ఖురాన్ పారాయణం చేస్తూ ఉండే భాగ్యం వల్ల మీకు నాకు మనందరికీ కల్పించుగాక. ఇంకా సోదరులారా, ఈ ఖురాన్ గ్రంథం దీన్ని మనం పఠిస్తూ ఉంటే మనకు దీని వల్ల కలిగే లాభాల గురించి ఇంకొన్ని హదీసులు కూడా ఉన్నాయి. ఒక హదీసులో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, లా తజ్అలు బుయూతకుం మకాబిర్, మీరు మీ ఇండ్లను, మీ గృహాలను సమాధులుగా చేయకండి, సమాధులుగా చేసుకోకండి. ఏంటి భావం? ఏంటి భావం? లా తజ్అలు బుయూతకుం మకాబిర్, మీరు మీ ఇండ్లను సమాధులుగా చేయకండి. ఫఇన్నల్ బైతల్లది ఇన్న శైతాన యన్ఫిరు మినల్ బైతిల్లది తుక్రౌ ఫీహి సూరతుల్ బకరా, ఏ ఇంట్లో సూర బకరా తిలావత్ పారాయణం జరుగుతుందో ఆ ఇంటి నుండి శైతాన్ పారిపోతాడు, అక్కడ ఉండలేడు. ఈ హదీస్ ద్వారా ఒక విషయం మనకేం తెలుస్తుంది? సమాధుల వద్ద, గోరీల వద్ద కూర్చుండి ఖురాన్ పారాయణం చేయవచ్చా? చేయరాదు. ఖురాన్ యొక్క పారాయణం గోరీల వద్ద, సమాధుల వద్ద చేయరాదు. ఇది తప్పు, పాపం. దీని గురించి మనకు ప్రవక్త ఆదేశించలేదు. అందు గురించి ఏమంటున్నారు? మీ ఇళ్లను కూడా మీరు సమాధుల మాదిరిగా చేయకండి. మీ ఇళ్లలో ఏం చేయండి? ఖురాన్ చదువుతూ ఉండండి. మరి ప్రవక్త ఈ ఆదేశాన్ని మనం పూర్తి చేస్తున్నామా? ప్రతి ఒక్కరు మన రూమ్ లో గురించి, లేదు నా రూమ్ లో ఒక కాఫీ కూడా ఉన్నాడు, నేను ఎట్లా చదవాలి అని కొందరు అంటూ ఉంటారు. ఇట్లా కూడా జరుగుతుంది కదా. మరి అతను ఉండేది ఉంటే మీకు అభ్యంతరం ఏమిటి? ఒకవేళ నీ భాష తెలిసిన ఒక అవిశ్వాసుడు ఉండేది ఉంటే, నీవు రోజు ఖురాన్ చదువుతూ దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని ఒకవేళ చెప్పేది ఉంటే అతను నీ మాదిరిగా ధర్మంపై వచ్చే అవకాశం ఇంకా ఉంటుంది. ఈ రోజుల్లో మన ముస్లిం సమాజాల్లో ఎన్నో ఇళ్లల్లో మా వారి ఆరోగ్యం బాగలేదు, మా ఆవిడ బాగలేదు, ఏదో జిన్నాతులు లేక ఏదో శైతాన్ పట్టినట్టుంది, ఈ విధంగా కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన చికిత్స
వారు తెలిపిన పద్ధతిని అవలంబించకుండా ఏం చేస్తారు? ఇంకింత సమాధుల వద్దకే పారిపోతారు. ఇంకా ఉన్న కొంచెం విశ్వాసాన్ని కూడా కోల్పోతారు. అలా కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన పద్ధతిని అవలంబించాలి. ఏం చేయాలి? ఖురాన్ చదవాలి మన ఇళ్లలో. ఎప్పుడైతే మనం మన ఇళ్లలో ఖురాన్ చదువుతూ ఉంటామో అప్పుడు శైతాన్ పారిపోతూ ఉంటుంది. అయితే మళ్ళీ శైతాన్ని పిలిపించే పనులు కూడా చేసుకుంటూ ఉండాలా? గమనించండి. ఇంకా మహాప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే పడుకునే ముందు తమ ఇంట్లో తమ పడకపై పడుకునే ముందు ఆయతుల్ కుర్సీ చదువుతారో అల్లాహ్ వైపు నుండి ఒక పర్యవేక్షకుడు, ఒక కాపలాదారుడు అతని వెంట ఉంటాడు. శైతాన్ దగ్గరికి రాడు. గమనించండి. మనం తెలివితో ఉన్నప్పుడు ఎవరైనా శత్రువు వస్తున్నాడు, ఎవరైనా మన ఇంట్లో తొంగి చూస్తున్నాడు, ఎవరైనా మన ఇంట్లో ఇంకేదైనా చేయడానికి వస్తున్నాడు అంటే మనం నిద్రపోనప్పుడు తెలివితో ఉన్నప్పుడు స్వయంగా ఇన్షాల్లా అల్లాహ్ యొక్క దయతో అల్లాహ్ ఇచ్చిన శక్తితో మనం అతన్ని పోరాడగలుగుతాము, అతన్ని ఆపగలుగుతాము. కానీ పడుకున్న తర్వాత ఏమైపోతాము? శవ మాదిరిగా అయిపోతాము. అప్పుడు ఎవరు నువ్వు మనల్ని కాపాడేవాడు? కానీ పడుకునే ముందు ఆయతుల్ కుర్సీ చదివి పడుకుంటే రాత్రంతా అల్లాహ్ వైపు నుండి ఒక వాచ్మెన్, ఒక కాపలాదారుడు, హాఫిజున్ అలైక, ఇంకా శైతాన్ రాత్రంతా నీ దగ్గరికి రాడు అని చెప్పారు. ఖురాన్ మొత్తానికి చదవని వారు ఇంకా ఎంత నష్టంలో ఉన్నారో మీరు గమనించండి. అందు గురించి సోదరులారా, ఖురాన్ చదవడం ద్వారా ఇహ లోకంలో కూడా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పొద్దు మాపు ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బిల్ ఫలక్, ఖుల్ అఊదు బిన్నాస్ మూడు సార్లు చదివేవారు. ఇంకా మహనీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ ఖురాన్ ఇహ లోకంలో ఎలాగైతే మనకు లాభం కలగజేస్తుందో చనిపోయిన తర్వాత కూడా మన సమాధిలో కూడా మనకు లాభం చేకూరుస్తుంది. సమాధిలో ఉన్నప్పుడు శిక్షలు వచ్చి మనల్ని పీడించే, శిక్షించే ప్రయత్నం చేస్తాయి. కానీ మన ఖురాన్ తిలావత్ వల్ల మరియు అల్లాహ్ యొక్క దయ తర్వాత నమాజ్ ఇంకా వేరే సత్కార్యాల వల్ల సమాధి శిక్ష అనేది కూడా జరగకుండా ఉంటుంది. ఇక ఎప్పుడైతే మనం పరలోకంలో లెక్క తీర్పు గురించి అల్లాహ్ వద్ద హాజరవుతామో అక్కడ కూడా మనకు సిఫారసు చేస్తుంది. ఇంకా స్వర్గంలో ఎప్పుడైతే పోతామో స్వర్గంలో కూడా చివరి స్థానంలో కాకుండా ఈ ఖురాన్ కారణంగా, ఖురాన్ వల్ల అల్లాహ్ తఆలా మన స్థానాన్ని పెంచుతూ పోతాడు. హదీస్ లో ప్రొఫెసర్ చెప్పారు, యుకాలు లిసాహిబిల్ ఖురాన్, ఖురాన్ చదివేవారు, ఖురాన్ ప్రకారం ఆచరించేవారు వారితో చెప్పబడుతుంది, ఇక్రా, నువ్వు చదువుతూ ఉండు, వర్తకి, అంతస్తులు ఎక్కుతూ ఉండు. అల్లాహు అక్బర్. ఓ అల్లాహ్, ఇలాంటి సద్భాగ్యం అందరికీ ప్రసాదించు. ఇక్రా, నువ్వు ఖురాన్ చదువుతూ ఉండు, వర్తకి, నీవు స్థానాలు అధిగమిస్తూ ఉండు, ఎక్కుతూ ఉండు, వరత్తిల్ కమా కుంత తురత్తిలు ఫి దునియా, నీవు ఇహ లోకంలో ఎలాగైతే ఖురాన్ పఠిస్తూ ఉండేవాడివో, గమనించండి, కమా కుంత తురత్తిలు ఫి దునియా, ఇక ఎవరైతే ఖురాన్ ఇక్కడ పఠిస్తలేరో వారికి ఈ అవకాశం లభిస్తుందా? చూడండి, ఇహ లోకంలో చిన్న గుడిసె ఉంటే చాలులే, దాంట్లో నేను బతుకుతానంటారా? లేదు. ఒక మంచి స్లాబ్ ఇల్లు కావాలి, ఇంకా ఆరోగ్యం ఉంది, మంచి డ్యూటీ ఉంది, జాబ్ ఉంది, అయితే ఇంకా మన కోరికలు ఉంటాయి. అరే ఒక స్లాబ్ ఏమవుతుంది, రేపటి రోజు పిల్లవాళ్ళ పెళ్లిళ్ళు అవుతాయి, కోడళ్ళు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, బంధువులు వస్తారు, ఇంకో అంతస్తు కావాలి, కోరుకుంటావా లేదా? మరి ఈ లోకంలో ఇలాంటి కోరికలు ఉంటాయి. దాని ప్రకారం మనం సంపాదన గురించి పాటుపడుతూ ఉంటాము. మరి పరలోకం గురించి ఎందుకు ఇలా ఆలోచించాం సోదరులారా? ఇక్కడి జీవితం ఇళ్ళ కాలం ఉండేదా? శాశ్వతమైనదా? కాదు. పరలోక జీవితం శాశ్వతమైనది. గమనించండి ఏమంటున్నాడు, వరత్తుల్ కమా కుంత తురత్తిలు ఫి దునియా, నీవు ఎలాగైతే ఈ లోకంలో ఖురాన్ పఠిస్తూ ఉండేవాడివో ఇప్పుడు కూడా పఠిస్తూ ఉండు. ఫఇన్న మంజిలతక ఇంద ఆఖిరి ఆయతిన్ తక్రఉహా, ఎక్కడ పఠనం ఆపుతావో ఆ చివరి వాక్యం దగ్గరే నీ అంతస్తు ఉంటుంది.
ఈ విధంగా సోదరులారా చెప్పుకుంటూ పోతే ఎన్నో హదీసులు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆయతులున్నాయి. కానీ గుణపాఠం నేర్చుకునే వారికి ఒక చిన్న సైగ కూడా సరిపోతుంది. అవునా లేదా? ఒక వ్యక్తికి మనం ఒక్కసారి ఏం చేస్తాము, ఇట్లానే కేవలం సైగ చేస్తాము. అంటే నేను చక్కగా ఇదే దారి నుండి పోవాలి అని అతను అర్థం చేసుకొని చక్కగా వెళ్ళిపోతాడు. ఇక ఎవరైతే చక్కని దారి మీద నడవదలుచుకోలేదో అతని ముందు నువ్వు ఎంత చెప్పినా ఏముంటుంది, చోటేరు ముంగట శంకు ఊదినట్టు అనే ఒక సామెత ఉంది చూడండి. కానీ ఇన్ని విషయాలు చెప్పడానికి కారణం ఏంటి? మనకు ఎన్ని ఘనతలు తెలిసి ఉంటాయో, ఎన్ని లాభాలు తెలిసి ఉంటాయో అంతే మన కోరిక దీని వైపునకు పెరుగుతుంది అన్నటువంటి సదుద్దేశంతో, సద్భావనతో ఈ విషయాలు నేను మీ ముందు తెలుపుతున్నాను. కానీ రాండి, కేవలం తీపి మాటలు 4 చెప్పేసి వెళ్ళిపోతే బాగుండదు. కొన్ని సందర్భాల్లో శైతాన్ వాడు, కొన్ని సందర్భాలు కాదు, శైతాన్ వాడైతే ఎల్లవేళల్లో మన వెంట ఉండి ఖురాన్కు దగ్గర రానివ్వటం లేదు కదా. మరి ఖురాన్ లేని మన ఈ హృదయం, ఖురాన్ లేని మన ఈ బుర్ర ఇలాంటిదో ఒకసారి ఈ హదీస్ ద్వారా మీరు తెలుసుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇన్నల్లజీ లైస ఫీ జౌఫిహి షైఉన్ మినల్ ఖురాన్ కల్ బైతిల్ ఖరీబ్. ఏ మాత్రం ఖురాన్ పరిజ్ఞానం లేని హృదయం పాడుబడిన ఇంటితో సమానం. ఒక ఇల్లుంది కానీ మొత్తం చీకిపోయి ఉంది, పాడై ఉంది. ఎవడైనా దానికి దగ్గర కూడా పోయి చూసే ప్రయత్నం చేస్తాడా? వద్దు, ఎవరు లేని ఇళ్లలో గుడ్ల గూబలు ఉంటాయి అన్నట్టుగా మన దగ్గర చాలా, ఎవరు లేని ఇళ్లలో శైతానులు ఉంటాయి, దగ్గరికి కూడా పోకూడదు అన్నటువంటి మాట మన దగ్గర చాలా ఫేమస్ అయి ఉంది. అయితే ఎవరి హృదయంలో ఖురాన్ ఉండదు, వారి సామెత కూడా ఎలాంటిది? కుళ్ళిపోయినా, పాడైపోయినా, చీకిపోయినా, ఏ మాత్రం ఉండడానికి యోగ్యం లేనటువంటి ఇల్లు మాదిరిగా. అందు గురించి సోదరులారా, కనీసం ఈ హదీస్ ద్వారానైనా మనం గుణపాఠం నేర్చుకోవాలి. అల్లాహ్ తఆలా నాకు, మీకు, మనందరికీ ఖురాన్ పట్ల మంచి ప్రేమ కలిగించుగాక. అందు గురించి దుఆ చేస్తూ ఉండాలి. ఏమని? అల్లాహుమ్మ జఅలిల్ ఖురాన రబీఅ ఖులూబినా వ నూర సుదూరినా వ జిహాబ హుమూమినా వ జిలా అహ్జానినా. ఓ అల్లాహ్, ఈ ఖురాన్ పట్ల మా హృదయాల్లో ప్రేమ కలిగించు. ఖురాన్ గురించి ఎంతైతే పాటుపడాలో అలాంటి సద్భాగ్యం అందరికీ ప్రసాదించు. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.